నేను మొదలుపెట్టే మాట్లాడుతాను. ఆంధ్రపత్రిక సంపాదకులు శ్రీ వీరాజీ రాసిన వీరాజీయం 19వ భాగం 10/3/25. యాభై రెండవ శీర్షిక తెలుగులో సంతకం చేస్తే చల్లద. రామరామ అంటూ రామస్మరణం చేసినట్టు స్కామ్ అంటూ భజన మొదలుపెట్టారు. నకిలీ స్టాంపుల, నకిలీ వీసాలు, నకిలీ బతుకు, వీటి మీద రాయబాక అంటూ మొరాయించింది కళ. దమ్ములుంటే అవతలికి పోయి అద్వానీ డౌన్ రాజీనామా చేయాలి, హోమ్ డిపార్ట్మెంట్ షేమ్ అంటూ చొక్కా చింపుకొని అరువు అని కూడా అన్నది నా కళ. నాకేమో కాఫ్, కోల్డ్ స్లోగన్స్ ప్రేల్చే ఓపిక లేదు అన్న. ఏమిటా భాష, తెలుగులో మాట్లాడలేవుటోయ్, అధికార భాషా సంఘం చూస్తోంది జాగ్రత్త అంది. తెలుగులో డౌన్ అనడం ఎలాగా? ఈ మధ్య ఇంగ్లీషు మాటలు లేకుండా ఒక్క నిమిషం దోమ మీద, ప్రేమ మీద, లేకపోతే కొత్తగా విడుదలైన సినిమా మీద, ఎయిడ్స్ మీద మాట్లాడగలిగినా చాలు. 116, 208 బహుమతులుగా కూడా ఇస్తున్నారట. అధికార భాషా సంఘం చైర్మన్ సినిమాల వాడు. మరచిపోకండి, ఇంగ్లీషుని తరిమేస్తే కానీ తెలుగు బతకదు అన్న నమ్మకం మనకేమైనా ఉందా? ఆయనకేం ఇంగ్లీషు సినిమా ఛాన్సులు ఏమీ పోవు, కానీ మనం మాత్రం ఫినిష్ అయిపో. ఈ తెలుగు అభివృద్ధి మీటింగులు ఒక్క నిమిషం వాచాలతలు ఇవి చూడగా కొన్ని టీవీ ఛానల్స్లో వస్తున్నాయి. 50 ఇడ్లీలు తినండి, 60 బొత్తాయి కాయలు వలబండి, ఎవరు గట్టిగా హాస్యమంటారు వాళ్ళే ఛాంపియన్స్ లాంటి ప్రోగ్రాములు గుర్తుకొస్తాయి. వీటిలో వినోదం ఉంది, కానీ ఈ తెలుగు అభివృద్ధి మీటింగులు ఒక ప్రహసనంలా ఉన్నాయి అంటూ కోప్పడ్డాడు ఓ హైస్కూల్ తెలుగు భాషాభివృద్ధికి అవధానాల వాణ్ణి పెడితే అవధానాలు చెప్పించుతారు. సినిమాల వాణ్ణి పట్టుకొస్తే చలనచిత్రాల శోభను ఎనువడించే కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తుంది. రేపు హరికథల పెద్ద మనిషిని పెడితే ఆయన హరికథలే చెప్పిస్తారు. ఎందుకంటే వాటిల్లో మాత్రమే పూర్తి తెలుగు ఉంటుంది అంట. అధికార భాషా సంఘం చూడాల్సిందేమిటి? కార్యాలయాల కలాపాలు, ప్రభుత్వ లావాదేవీలు, తాఖీదు పత్రాలలో తెలుగు భాషా వినియోగాన్ని జాస్తి చేయటం కదా. మేమలా అనుకున్నా నాయుడు గారు మోసపోయాం అన్నాడు వయోవృద్ధుడు. ఇదా తెలుగు భాషాభిమానం? ఇంగ్లీషు మాధ్యమం పనికిరాదా? ఇంగ్లీషు మాధ్యమం పనికిరాదు. ఇంగ్లీషు మీడియం కోళ్ళు మంచివి కావండి. విపరీతంగా గోల చేసే మేధావులు మీ పిల్లల్ని ఏ స్కూలుకు పంపిస్తున్నారండి అని అడగండి అన్నాడు ఓ ఫ్రెండ్. తెలుగు భాషను భ్రష్టు పట్టిస్తున్నది మీ పత్రికలో అన్నాడు పెద్ద మనిషి. ఎలా పడితే అలా, ఏది పడితే అది రాసేస్తారు, సంకర సమాసాలు చేస్తూ అంటూ కోప్పడ్డాడు ఇంకో భాషోత్తముడు. అవు నిజమే, అర్ధరాత్రి దాటాక అత్యవసరంగా బాంబులు పేల్చినట్టు ఇంగ్లీష్లో వచ్చే వార్తలు అప్పటికప్పుడు అనువాదం చేసి అచ్చుకు గుర్తించడం వచ్చి సిరికం చెప్పడు అన్న తీరున ఉరుకులు పరుగులు తీసి పత్రికలలో వాసిస్తాడే ఆ అర్ధరాత్రి పక్షి, ఆ అక్కు పక్షి పాప. అతడు అన్నమాట చివరికి మీ దృష్టిలో అమ్మంగా చిక్కిన మేక్. ఆవును మరి. టెలిప్రింటర్ మీదో వెబ్సైట్ మీదో వచ్చిన ముక్కల్ని కత్తిరించి DTP ఎక్కించే సుడువున్న ఇంగ్లీషు పత్రిక రచయితతో పోటీపడి రక్తం మరిగేలా ఆలోచించి ఇంగ్లీషు దిశాని తేటగా తినిగించుతూ
రాత్రి 2:30 దాకా కళ్ళలు ఒత్తులు వేసుకొని కాపలా కాస్తాడే ఆ పూర్ జర్నలిస్టుదే అన్నమాట తెలుగు భాషని అభివృద్ధి చేసేవారు. మీకేం తెలుసు స్వామి వాళ్ళ కష్టం. ఒకనాడు చంద్రమండలం మీద అర్ధరాత్రి 1:50 మనిషి దిగిపోయా. 4 దిక్కులా సూర్యోదయమైనట్టు ఓహో శకోదయమైంది అన్నారు. టెలి ప్రింటర్ మీద నుంచి హాల్లో డెస్క్ దగ్గర ఒక అంగలో దూకి పొయిట్రీ పక్కన బాక్సు పట్టి పెట్టుకో, కానీ ముందు ఆ వార్తని ఒక వార్తలాగా యథాతథంగా రాయి అన్నాడు ఇన్ఛార్జ్. అదే టైం ఇంగ్లీష్ పత్రికలో ఉన్న నా సహచరుడు తక్కువ అదే టెలిగ్రామును ఫర్రున చింపి దాని మీద మ్యాన్ ఆన్ మూన్ అని పెట్టేశారు. శీర్షిక, పంక్చుయేషన్, ఆర్టికల్స్ వీటితో పని లేద, బ్యానర్ హెడ్డింగే రెడీ. పతాక శీర్షిక ఢామ్మనైపోయి. కానీ తెలుగులోకి రావాలి ఆ వేగం, ఆ ఉద్వేలం, ఆ బ్రహ్మాండోత్సాహం ఎలా తెలుగులోకి దింపాలి? టైమందా పోని ఆలోచించటానికి, వెతకడానికి. మామ అంటే పొయిట్రీ అయిపోతుంది. మీద మనిషి వెదగటానికి సందమామంటే మీద మనిషి అంటే కొండ మీద బల్లి అయినట్లయి. చంద్రమండలం మీద మనిషి ప్రారంభం అంటే కానీ ఊహు. జాబిల మీద మనిషి అడుగు జాడ అంటే ఎలా ఉంటుంది? కానీ జాడ పట్టదు శీర్షిక. అలా పరుగులు తీయాలి. తెలుగు జర్నలిస్టు ఇలాంటి ఒత్తిడిలో ఎన్నో మాటలు సృష్టించాడు. రోదసీ నౌక, వ్యోమగామి, జాబిలి కారు, ముందస్తు జామీన్, ప్రాజెక్టేతర పథకాలు లాంటి మాటలు చేశారు. కంప్యూటర్లు, ఇండెక్సు, రెఫరెన్సు, లైబ్రరీలు లేని రోజులు ఇలా అత్యవసర పదాలెన్నో చేసిన అనువాద బ్రహ్మ అయిన అర్భక తెలుగు జర్నలిస్టు లేకపోతే ఇవాళ వీధి మనిషి మాట్లాడుతున్న ఈ స్పష్టమైన తెలుగు తేట కూడా మిగిలేది కాదు. మా వాడుడాడు అంటున్నాడు. తెలుగు సంపాదకుడికి కూడా ఇంగ్లీషు బాగా రావాలి, తెలుగు సాగ కొంచెమైనా రావాలి, నిద్ర మాత్రం రాకూడదు. ఆంగ్ల పత్రికలు 11 గంటలకి అచ్చు యంత్రాలకి ఎక్కేస్తాయి. కానీ తెలుగు పత్రికలు పాల ప్యాకెట్లు బండిలో నుంచి దిగుతున్నప్పుడు ఇంకా ప్రెస్కెక్కడానికి అవతల వార్తలు రాసుకుంటూ ఉంటాయి. వార్తల భంగినిలా అందుకొని అలా విసిరే అన్నట్లుగా కాదు తెలుగు పత్రిక ఉదయ సంచిక. వార్తను తిరిగించాలి. ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో కూడా అదే స్థితి. మధ్యలో ఆపాడు నా మిత్రుడు. పీక నొక్కుడా అనుకున్నాడు అని భయపడ్డా. మన తెలుగు భాషకి గౌరవం ఎక్కడుంది? దేశంలో 2వ అధికార భాషగా చెయ్యాలంటూ అరుస్తున్నావే. నీ భాషలో సంతకం చేస్తే చెల్లదు తెలుసా అన్నాడు తాపి. అతని కోపం తగ్గించి, ఐసిఐసిఐ బ్యాంకు వాడు ఇటీవల గృహ రుణాలు బాగా ఇస్తున్నారు. దానికి భూమి తాకట్టు పెట్టి అర్జీ పెట్టుకుంటే అది మంజూరై అని సదరు అధికారుడు మా వాడి సంతకం చెల్లదు, ఇదేదో విచిత్రంగా ఉంది అన్నారు. అదేమిటది? నేను నా మాతృభాషలో సంతకం చేశా. నాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు. అది ఇంగ్లీష్లో చెప్పాడు. నథింగ్ డూయింగ్ అన్నారు వాడు. ఒక నోటరీ దగ్గరికి పోయి సంతకం సర్టిఫై చేయించుకురాను. తల్గి ధర్మమా అని 20 రూపాయల స్టాంపు కోసం 30 తిప్పలు పెట్టాడు. ఆనక నోటరీకి రూపాయలు రుసుము చెల్లించుకొని ఆ దరఖాస్తుని ఐసిఐసిఐ బ్యాంకుకి అందించి వచ్చా. తెలుగు సంతకమే కాదు, రాజ్యాంగం గుర్తించిన హిందీ కాదు, ఏ ఇతర భాషల్లో చేసిన సంతకం చెల్ల. బ్యాంకుల వాళ్ళకి, యూటీఐ లాంటి సంస్థలకు గవర్నమెంట్ ఇటువంటి ఆదేశాలు తప్పక ఇప్పించ అంటూ నా మిత్రుడు గ్లాసుడు నీళ్లు గడగడ తాగి నేను గొట్టకలు మింగ. అయితే ఇంగ్లీష్లో రాసిన తెలుగులో సంతకం పెట్టు అన్న ఉద్యమానికి ప్రస్తుతం కామా అన్నమాట. వీరాజీ డిసెంబర్ 2003. వార్త యందు నేరములు వర్ధిల్లుతుండు.
వార్తయందు జగము వర్ధిల్లుతుండును అన్నాడు తెలుగు ఆది కవి నన్నయ్యగా. కానీ ఇవాళ రేపు వార్తలందు క్రయము బాగా వర్ధిల్లు, వార్తయందు ఈ మధ్యకాలంలో జగడం బాగా బలిసిపోయింది. రేపు వార్తయందు క్రయం బాగా, వార్తయందు ఈ మధ్యకాలంలో జగడం బాగా బలిసిపోతుంది. నేరం చెయ్యటం ఒక ఘనకార్యం అయిపోయి దమ్ముడుండి చెయ్యాలి గాని ఏం చేస్తే మాత్రం తప్పేముంది. దున్నేవాడిదే భూమి అన్నట్టు తన్నేవాడిదే హక్కు అంటూ ఇటీవల ఒక కళాశాల సెమినార్లో యువజనుడు ఒకడు తన డిబేటింగ్ పవర్ని చూపించాడు. ఈ కుర్రవాడి ఉద్దేశం మంచిదే. లోకం పోకడ ఇలా గుండాయుధంతో నిండిపోయింది అన్న నిజం చెప్పటానికి ఆ యువకుడు ఈ మాట చెప్పారు. పోలీసులు తంతారు, రాజకీయ గుండాలు తంతారు, కాలేజీల్లో రౌడీలు తంతారు. అలా మంచివాడికి చావు దెబ్బలు తప్పటలేదు. అందుకే మంచివాడితో ఉదాహరణ చెప్పు అంటే తక్కువ ఆర్టీసీ బస్సు వంటింది చెప్పిందో కళాశాల బాలిక. మంచివాడికి ఒక ఉదాహరణ. పరిగెత్తే రైళ్లలోంచి బయటకు తోసేయాలన్న కోరిక ఈ మధ్య నేర ప్రవృత్తిలో ఒక కొత్త వరబడి అయిపోయి తలుపులకి దూరంగా కూర్చొనుట జ్ఞాపకం ఉంచుకోండి. రైలెక్కిన మన రిపబ్లిక్ దినోత్సవాలు దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా జరిగిపోతున్న వేళ అస్సాంలో జరిగిన అల్లర్లే అందరికీ తెలిసాయి. కానీ ఈ సంగతి తెలియదు. పురుషోత్తం ఎక్స్ప్రెస్ అని చాలా గొప్ప పేరు ఢిల్లీ భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉందని ఆ రూట్లో ప్రయాణం చేసే వాళ్ళకి మాత్రమే. జనవరి 26 న్యూఢిల్లీలో అమరేష్ పాండే అనే మంచివాడు రిపబ్లిక్ డే నాటికి సొంతూరు భువనేశ్వర్లో ఉందామని రైలుకి అతనితో అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. పరిగెత్తే రైలు బండ్లు ఈ మధ్య గుప్పన పొగ రావటంలా ధూమశకటం అన్న మాట మిగిలింది. కానీ పొగరాని రైలు బండే మనవని. కానీ ఈ అమరేష్ ప్రయాణం చేస్తున్న రైలు కంపార్ట్మెంట్లో గుప్పున శబ్దాలు రావటంలా. కానీ పొగ మాత్రం రింగులుగా వస్తుంది. కానీ ఆ పొగ రాక మూల కారకులు ఎవరయ్యా అంటే కొంతమంది భావి భారత పౌరులు. ఇది అట్టపెట్టి 75 రాజకీయ గూండాలు తంతారు, కాలేజీల్లో రౌడీలు తంతారు. అలా మంచివాడికి చావు దెబ్బలు తప్పటం లేదు. అందుకనే మంచివాడికో ఉదాహరణ చెప్పు అంటే తక్కువ ఆర్టీసీ బస్సు అంటూ చెప్పిందో కళాశాల బాలిక. పరిగెత్తే రైల్లో నుంచి బయటకు తోసేయాలన్న కోరిక ఈ మధ్య నేర ప్రవృత్తిలో ఒక కొత్త వరబడి అయిపోయి తలుపులకి దూరంగా కూర్చొనడం జ్ఞాపకం ఉంచుకోండి. రైలెక్కిన మన రిపబ్లిక్ దినోత్సవాలు దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా జరిగిపోతున్న వేళ అస్సాంలో జరిగిన అల్లర్లే అందరికీ తెలిసాయి. కానీ ఈ సంగతి తెలియదు. పురుషోత్తం ఎక్స్ప్రెస్ అని చాలా గొప్ప పేరున్న న్యూఢిల్లీ భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉందని ఆ రూట్లో ప్రయాణం చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు. జనవరి 26 న్యూఢిల్లీలో అమరేష్ పాండే అనే మంచి బాలుడు రిపబ్లిక్ డే నాటికి సొంత ఊరు భువనేశ్వర్లో ఉందామని రైలెక్కారు. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు ఉన్నారు. పరిగెత్తే రైలు బండ్లు ఈ మధ్య గుప్పున పొగలు వదలటల ధూమశకటం అన్న మాట మిగిలింది. కానీ పొగరాని రైలు బండ్లే మనకు అని.
కానీ ఈ అమరేష్ ప్రయాణం చేస్తున్న రైలు కంపార్ట్మెంటులో గుప్పున శబ్దాలు రావటం లేదు, కానీ పొగ మాత్రం రింగులుగా వస్తుంది. కానీ ఆ పొగ రాకకి మూల కారణం ఎవరయ్యా అంటే కొంతమంది భావి భారత పౌరులు, అంటే యువకులు. వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు మహాబలవంతులు. వాళ్ళ భాష కూడా అంత సినిమా భాష అంత. వాడు నిశ్చింతగా సిగరెట్ వెలిగి ఎవడికి తోచిన రీతిలో వాడు ఓ పట్టుపట్టి పొగ గొంతు ద్వారా లోపలికి ముక్కు పుటాల్లోంచి ఫ్యాక్టరీ గొట్టాలలోంచి వదులుతున్నప్పుడు వచ్చే పొగలాగా వదులుతూ కళ్ళు మంట గొంతు మంట కూడా వస్తాయి. ఈ పొగకి దాన్ని తాగుతున్న వాళ్ళకి కాదు, వాళ్ళకి సమీపంలో ఉన్న వాళ్ళకి. అమరేష్ పాండే చాలాసేపు భరించాడు, కానీ ఇక భరించలేకపోయాడు. భారతదేశంలో స్త్రీలు పొగ త్రాగరని కాదు, కానీ ఆధునికులు, విద్యావంతులు, మధ్యతరగతి కుటుంబీకులు వగైరా లలనామలు పొగ వేరుగా తాగుతారు. పొగ తాగరు నేరుగా. వాళ్ళ నాన్నలు లేదా భర్తలు మొదలైన వాళ్ళకి ఈ దిక్కుమాలిన అలవాటుంటే వారి ద్వారా పాసివ్ స్మోకింగ్ అంటా చేస్తారు. కానీ నేరుగా రైల్లో కూర్చొని పాశ్చాత్య దేశాలలో లాగా సిగరెట్ తీసి 2 పెదాల మధ్య ఇలా ఉయ్యారంగా పెట్టి బిగించి ఎదుట వ్యక్తి లైటర్ చర్రున మండించి అందిస్తే దాన్ని ముట్టించుకొని ఆస్వాదించే అతివలు మనకు కనపడ. పైగా ప్రొటెస్ట్ చేస్తా, అబ్బబ్బా చస్తున్నాం ఈ పొగతో, ఆ బోర్డు చూడటం రాదు కాబోలంటూ విసుక్కుంటా. ఇతరులు ఇబ్బంది పడుతున్నామంటే మీరు ధూమ్రపాన్ని మానేయండి అంటూ హెచ్చరిస్తూ ఉంటాయి రైలు బోర్డు. కానీ ఈ యువకులు అస్మంటి సూక్తి ముక్తావళి కనరు, విన్నా ఆచరించరు. వాళ్ళు ఈ కాలం కుర్ర. అమరేష్ వాళ్లలో తప్ప పుట్టారు. నాకు కూడా ఓ ఫ్యాగ్ కొట్టండి బ్రదర్స్ అని అతనంటే బాగుండిపోయేది. జర్నీ సుఖాంతమయ్యేది. కానీ దురదృష్టవశాత్ అమరేష్ పొగ తాగడు కనుక పొగ తాగకండి బ్రదర్స్, ఆడాళ్ళు పిల్లలు ఉన్నారుగా, కనపడడం లేదా అన్నాడు. వాడు ఇలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయినట్టున్నారు. పైగా ఆడాళ్ళు పిల్లలు ఉన్నారు కాబట్టి హర్ట్ అయ్యారు. ఈ కుర్రాడికి అభ్యంతరమైన మాట వాళ్ళ గుండెల్లో గుచ్చుకున్నాయి. కేర్ చెయ్యని పొమ్మను. పాండే తన పట్టు వదల. తోటి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంది, చెబితే వింటారా అన్నాడు. అంతే, స్మోకర్స్ మెజారిటీలో ఉన్నారు కనుక తమ డెమోక్రసీ థియరీ ప్రకారం మెజారిటీ ఏం చెబితే అది జరగాలి కనుక మేం పొగ తాగుతాం, నీ దిక్కున్న చోట చెప్పుకుపో అంటూ సినిమా హీరో పోజులు పెట్టి మరీ ఈ ఒకే ఒక కుర్రాన్ని ఆట పట్టించారు స్మోకింగులు. అతని కోపం పెరిగింది, వాళ్ళ హేళన పెరిగింది, ఘర్షణ జరిగింది కాబోలు. ఆ స్మోకర్స్ బృందం ఆ 64 ఉరియా బుద్ధి 24 మంతుండి రైల్లో నుంచి బయటికి కాల్చి పారేసే సిగరెట్ పీకను విసిరేసినట్టు తోసేది. హే రామ్ అన్నారో లేదో జనాలు తెలియదు, కానీ ఆ దుందుడుకు దుశ్చర్యకు కొందరు హాహాకారాలు. కుర్రవాడికి ఇంకా నేల మీద నూకలు చెల్లిపోల కనుక పులి నోట్లో బడ్డ కొట్టారు, కానీ కాలు చెయ్యి వగైరా అవయవాలు వాటి స్థానాలు కోల్పోయాయట పాపం. మామూలు మనుషులకి కోపం వస్తే TTIR కంప్లైంట్ ఇవ్వాలి, లేదా ఆ మధ్య రాజధాని ఎక్స్ప్రెస్లో తుపాకీదారులై ప్రయాణం చేస్తున్న రిజర్వ్డ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలి. కానీ అలా అమాంతం మా తోటి మనిషిని అరటి పండు వలిచినాక తొక్కని పారేసినట్టు పారేయడమేనా? అయితే వీళ్ల మీద బాధితులు కానీ ఒకవేళ పోలీసులు కానీ TTIలతో చెప్పడం వల్ల గుంపుకి మరింత కోపం వచ్చి కథ సుఖమయం అవ్వడం తప్ప మరోటిక. నేరాలు ఘోరాలు తప్ప ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయేదాకా లేట్ నైట్ ఛానల్స్ చూసి ఆవరించి దిండు మీదికి తలవాల్చే దాకా మనం చూసేవి ఇంకేమైనా ఉన్నాయా?
వెండి తెర చూసిన బుల్లి తెర చూసిన యు హ్యావ్ టు కమిట్ క్రైమ్ అన్న సత్యాన్ని విడమర్చి చూపెట్టేవే వార్త, గ్లామరైజ్ చేసి ప్రదర్శించేవే టీవీ నాటకం, బయోస్కోప్. ఇలాంటి నేర ప్రవృత్తి జనాలు వయోభేదం లేకుండా చక్కెర వడ్డీలా పెరిగిపోతోంది అంటే కారణం నాలాంటి అమాయకుడి దృష్టి సినిమాల మీదకి, టెలివిజన్ తెర మీదకి పోతుంది. వాటి ప్రభావం నిస్సందేహంగా యువతరం మీద ఉంది. ఆధునిక సంస్కృతిలో గడ్డి బొమ్మలు కాల్చడం మొదలు ఆర్టీసీ బస్సుల్ని, కొన్ని చోట్ల ప్రైవేటు వాహనాల్ని కూడా చీల్చి చెండాడటం కూడా ఒకటైపు. మాబుక్రసీ డెమోక్రసీ పుట్టిన దుష్ట సంతానం పాట్నాలో ఓ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారించి ఓహో అని ఊరుగుతున్న విందుశ్రీ పిలవని పేరంటానికి వెళ్ళిన ఆడపడతుల ఓ రిక్షావాలా వెళ్ళాడు. అతన్ని పిలిచింది కాబోలు. వెళ్ళి సుష్టుగా ఆకలి అనిపించింది, ఆరగించి. ఈలోగా విందుశ్రీతో మందిశ్రీ కూడా సేవించిన ఆ మాజీ ఎమ్మెల్యే గారి డ్రైవర్ సత్యేంద్ర కుమార్ నామధేయుడు, అతని అనుచరుడు స్వామి భక్తి పరాయణులై ఈ రిక్షావాలాకి తక్షణం శిక్ష విధించాలనుకున్నారు. అతని మీద పబ్లిక్గా మూత్ర విసర్జన చేసి చీచి కసి తీరేదాకా చావబాది వదిలే. పోలీసులు, ఆ విందులో కొందరు పోలీసు అధికారులు కూడా ఉంటారుగా, ఆ నలుగురిని అరెస్ట్ చేసి సురక్షిత ప్రాంతమైన పోలీస్ స్టేషన్కి తరలించారు. అది పోయిన నెల 29వ రాత్రి పాట్నాలో మహేంద్ర ప్రసాద్ సింగ్ అనే పొలిటీషియన్ ఇంత జరిగిన విందు. అందుకే దుస్తులకు దూరంగా ఉండుము అన్నాడు నీతివేత్త వీరాజీ. జనవరి 2005. ఇవాళ చివరిది 54. ఎండలో ఉల్లిపాయ దండలు. ఎండలు చూస్తే అటు ఎండలు, బాబోయ్ ఎండలు. గుడిలో బడిలో మడిలో తెలుగు తల్లి ఒడిలో మంటలు కక్కే ఎండలు. మంటలు కనపడకుండా మనుషుల ఒళ్ళంతా తడి వాతలు పెడుతున్న గ్రీష్మతాపం ఈ జనాన్ని ధర్మం ఒడుచుకు తింటుంది. సూర్యుడు మనం ట్రాఫిక్ వీక్ అవుతున్నప్పుడు మండుటెండల వరోత్సవం జరుపుకుంటున్నాడు. ఊరు ఏదైతేనేం, పల్లె బాట అయితేనేం, నగర దారి అయితేనేం ఉష్ణతాపం 40 డిగ్రీలు దిగి కిందకు పోనంటూ ఎండ నీడ రెండూ మండిపోతుంది. నీడ అనే సెగ నుంచి ఎండ అనే పొయ్యిలోకి దూకినట్టుంటున్న జనాల బ్రతుకు తిప్పలు మాత్రం మానటం. రాజమండ్రిలో పవిత్ర గోదావరి తీరం గత బుధవారం నాడు 45 డిగ్రీల ఉష్ణతాపం ఉంది అంటే నిజామాబాద్ నగరం నేనే ఫస్ట్ అంటూ 45.6 డిగ్రీలు చూపింది. పెదవాడ ఎంతటా ఓస్ అంతేనా? గుంటూరు 45 అదిరిపోతోంది అంటున్నారు మొండి జనం. శ్రీలంక దేశాల రాజధాని హైదరాబాదులోనే 41 మించింది. మా తెలుగు తల్లికి మల్లె పూదండ మామిడి పండ్ల బుట్ట అంటూ పోయిన వారం రాధగా పాటలు పాడిన సుబ్బారావుడు ఎవడికి కావాలి మల్లె దొండలెందుకు, ఎవడు గీకుతాడు చెమటలు కక్కుతూ రసాల టెంకలు. అదుగో కరెంట్ కట్, కూలర్ ఫట్, ఫ్యాన్లు బంద్, థర్మామీటర్లు మాత్రం పైకి ఎగబాకుతారు. పగటెండ రాత్రి ఎండ అన్నట్లుగా ఉంది. మండు టెండల విజయవాడ. చిన్న కొండలే అయితేనే 7 కొండలు గ్రీష్మతాపానికి సొమ్మసిల్లిన మదగజాలు కూలబడినట్లున్నాయి మా ఊళ్ళు. పగలంతా ఇక ఎండ మేస్తాయి, వెలుతురంతా మేసి ఏరు నిదరోయింది అన్నాడు ఎంకివ. కానీ అస్మంటి తాటి ముంజల కబుర్ ఇక్కడ నై జాంతా హై. ఎండలు తాగి రాత్రింకాగాని సెగలు కక్కడం మొదలెడుతుంటాయి బెదవాడ పరిసరం. రచ్చిప్పలు అమ్మ తెచ్చిన వాడి మొహాల్లా ఉన్నాయి అంటూ ఉండేది మా నాయనం. సరే, రాచ్చిప్పలంటే ఏంటో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రాచ్చిప్పలు, ఆల్చిప్పలు
అంటే చాలామందికి ఇప్పుడు తెలియదు. ఇది ప్లాస్టిక్ యుగం. కానీ పులుసు కాచుకోవడానికి, పచ్చళ్ళు దాచుకోవడానికి రాచెప్పలు వాడే రోజులుండే. ఒకప్పుడు పవిత్ర ఆంధ్రదేశంలో రాచెప్పలకి గొప్ప సాహిత్య స్థాయి ఉంది. రాతి చెప్పల మొహం వీడు, పిప్పళ్ళ బస్తాల ఆకారం ఇది అనేవారు. కానీ మంత్రసానికే తెలియదు ఇవాళ పిప్పల్స్ అంటే ఏమిటి. రాచెప్పల్ని రకరకాల రాచెప్పని మామిడి పండ్ల గంప ఎత్తుకున్నట్టు నెత్తిన పెట్టుకొని అమ్మకానికి తెచ్చేవాట. రాతి చెప్పలోయ్ రాచెప్పలు వంటి అబ్బి. ఆ వెనకాతలే కుండలోయ్ కొండలు, ఎర్ర కుండలు, నర్ర కుండలు అంటూ వచ్చేదిట అమ్మి. పైన సూర్యుడు నిప్పులు గజ్జెలు కట్టుకొని కథక్కాళి ఆడుతున్న నైతిక బరువు మొగాన మరుగుతున్న స్వేద ప్రవాహం. పాపం అమ్మేవాడు కొనేవాడికి లోకం అన్నట్లు రెండు కావాలి, ఇచ్చే రేటు చెప్పవయ్యా అంటూ బేరాలాడితే అబ్బికి ఎలా ఉంటుంది? ఆవకాయ తిరగక చెయ్యి కడుక్కోవడానికి వీళ్ళే మొఖాన ఆ చెయ్యి రాసి తుడుచుకున్నట్టు ఉండదా? దిగ్పబోయి గంప చూసుకుంటామంటే ఎక్కడో చెంప ఒక్కటి గూయి మందిలాగా ఎత్తుకుంటాను అన్నట్టు చూస్తా. గంప దింపి తిరిగి ఎత్తుకోవడమా? ఏలుకు పడుక్కొని లేచినట్టు అవస్థపడు. కొంటే కొను లేదా ఎండలో పడి చావు అన్నట్టుగా ఉండే సదరు రాచెప్పల మేస్త్రి ఒక్క ముఖం ఎలా ఉంటుందో ఊహించుకో. ఎంతో కాలం ఎండాకాలంలో ఎవరితోనైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. అందరికీ ఒళ్ళు మండిపోతూ ఉండు. ఇంకా 4 రోజులుంటాయి ఆ దవడ ఈ దవడ వాయించేసే ఎండలు వడగా. ఎట్లా ఉన్నావు అని అడిగారు మా ఫ్రెండ్ ఒక. నీ మొహం అద్దంలో చూసుకో, అట్లా చచ్చానన్నారు. తంతాడు కాబోలు రిక్షా డ్రైవర్, ఆటో డ్రైవర్లు కూడా మధ్యాహ్నం చెట్టు కింద రిక్షా సీట్లో కాళ్ళు పెట్టుకొని పడుకొని బేరాలు వెయ్యం అడగొద్దు అంటారు. బాత్రూంలోకి వెళ్ళిన తుంపర స్నానం అంటే షవర్ బాత్ కావాలి అంటూ పేచేయి పెడుతోంది 3 ఏళ్ల పాప. ఇప్పుడు అర్జెంటుగా చెట్లు ఊగాలి, గాలి రావాలి అంటూ చెమటకాయల బాధ ఓర్వలే గొడవ చేసేస్తోంది మరొక 4 ఏళ్ల పాప. వీలైతే తుంగుంటాం, ఓపిక లేదు బాబోయ్ అంటున్నట్లు చెట్లన్నీ ఎండిపోయిన షవర్ని ఎవడు విప్లవ గీతాలు పాడి మేల్కొల్పగలడు? ఇంతటితో టీవీ తెర మీద ఊరూరా ఉగ్రతాపం జాబితా వేడి వేడిగా కలబడు. అన్ని ఊళ్ళు ఒక్కలాగానే తగలడుతున్నాయి. ఏ రోడ్డు చూసినా నిప్పు కొలిమే. అందుకే ఇటుకొస్తాడు తెలంగాణ అన్న తేడా లేకుండా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ఎండలో చికాకెత్తిపోయి గుద్దేసుకుంటున్నాయి ఆటోలు, లారీలు, చిన్న కార్లు, బస్సులు. వడదెబ్బ చావులలా, ఎండ దెబ్బ ప్రమాదాలు, దుర్మరణం పాలైన వాళ్ళ స్కోర్ పేపర్లలో ప్రతి పేజీలో ఇస్తున్నా. మా తెలుగు తల్లికి మల్లెపూ కదండ కాదోయ్, మా ఎండ ధాటికి ఉల్లిపాయ దండ అనాలోయ్ అంటూ వచ్చాడు సుభాష్రావు. అతడు ఎండాకాలం సమ్మర్ పోయట్, వానాకాలం ప్రావిట్ కాలం కవి. బై ప్రావిట్ కాలం అంటే వానాకాలం. భలే హాయిగా ఉంది కదా ఈ మాట అని చెప్పాడు మహాకవి పోత. ఏమిటా బెహబ్బి అన్నారు. అగ్నిహోత్రావధాన్ గిరీశాని అన్నారు. తెలుగు తల్లి మీన్స్ అవర్ మదర్ అన్నారు. ఎందరింకా ఉంటే ఆలోచించాల్సింది మల్లెపూలు కాదు, ఉల్లిపాయ అన్నాడు. అమ్మయ్య, ఆంధ్రమాత 3 ఏరియాల కన్నా మూల పుటమ్మ ఉల్లిపాయలిచ్చి. ఎందుకనుకున్నావు? మామిడి పండ్ల కన్నా, మల్లె పువ్వుల కన్నా ఉల్లిపాయలు ఇంకా సరసమైన ధరలకే అమ్ముతున్నారు రైతు బజ. గో అండ్ గెట్ దెమ్ అన్నారు. ఉల్లి చేసిన తల్లి కూడా చెయ్యదని ఎందుకనుకున్నావు?
ఉల్లి ఎండల నుంచి మన తత్వాన్ని రక్షించే అండ. బొండు మల్లి పువ్వు ఓ డ్రీమ్ ఫ్లవర్. ఎండాకాలంలో బెదవాడ పంట కాల్వలు కూడా మురుగు కాల్వలే ముక్కులు పగలగొడతారు. మల్లెల వేళ ఇది అంటూ మనం మల్లెల దండలు ధరిస్తే స్మెల్ గోస్ అవే. అలాగే ఉల్లిపాయ ఎండాకాలంలో మనందరికీ శ్రీరామ రక్ష. దాన్ని తినాలి, ధరించాలి. ఉష్ణ తాపం ఉండదు, వడగొబ్బ కొట్టే ప్రమాదం ఉండదు. ఉల్లిపాయ ఒకటి ఆఫీసుకు పోతూ జేబులో వేసుకుపోవాలి. దాని మధ్య మధ్య జలుబు గొట్టం ఇన్హేలర్లాగా తీసి ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూడ. అసలు ఈ కాలంలో మల్లి లేని పొందు, ఉల్లి లేని విందు. ఈ రెండు క్రైమ్స్ అనగా ఘోర నేరాలు అన్నాడు ఆయుర్వైద్యం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పథకం కింద నేర్చుకున్న డాక్టర్ శ్యామలరావు. మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వీలైతే ఉల్లిపాయ దండలు, వెల్లుల్లి కాదు సుమా, సొమ్మసిల్లి పడిపోగలరు వెయ్యాలి. మందుకి అనుపానమైన ఉల్లిపాయ. ఎండలకు కూడా వెలుగుడు, మంచి సిటిజనుడు పోతూ పోతూ బెటర్ క్యారీ ఆనియన్స్ విత్ హోమ్. వస్తూ హీ షల్ బ్రింగ్ జాస్మిన్ విత్ హిమ్. ఇన్ని ఉల్లిపాయల వేళ మలియల కాలం అంచేద డోంట్ వరీ, ఏజ్ లాంగ్ ఏజ్ ఆనియన్స్ ఆర్ దేర్. విరాజి మే 2005. రేపు కక్ష అగ్ని పరీక్ష అనేటువంటి 55వ శీర్షిక.